ఊపిరాడకుండా బతికిన ఆంధ్రదేశమా? ఊపిరి పీల్చుకో, ఊపిరి పీల్చుకో. నా కొడుకొచ్చాడు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్క. వై నాట్ 175 అని చెప్పి ఎలా లెక్క పెడతారు? ఎలాగేముందే 1 2 3 కోటి అంకల్ లెక్క పెట్టాలన్నా మొదలు పెట్టాల్సింది 1తోనే. సో ఈరోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. యాదవ్ వచ్చినాడా నా బతికి ముట్టిపాలు చేయడం వచ్చా కదరా యాదవ్ వచ్చినాడా నేనా? సో నేను చెప్పింది ఖచ్చితంగా జరిగింది, నష్టంగా జరిగింది, అంటే వ్యతిరేకంగా జరిగింది. వైసీపీ ఓడిపోయింది. ఇన్నాళ్ళు నేను బర్రిని అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది సెకండ్ హ్యాండ్ గొర్రెనని. చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు. సో చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్తూ. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు. మళ్ళీ మంత్రిగా చూడబోతున్నావా, ప్రతిపక్ష నాయకురాల్లాగా చూడబోతున్నావు? డీటెయిల్స్ అన్ని ఎందుకులేండి. అది చంద్రబాబు నాయుడుకి కూడా నమ్మకం లేదు. మీకు నమ్మకం ఉందేమో నాకు తెలియదు కానీ. నీ గూడు చెదిరింది ఓ చిట్టి పావురమ, ఎవరు కొట్టారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మీ భవిష్యత్తు ఏంటి? ఇస్తకమ్ముకోవాలి. మాటకి మాట, కౌంటర్ కి కౌంటర్. నా గురించి నీకు తెలియదు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారని చెప్పి బయట అందరూ అంటుంటారు. దాన్ని మీరే ఉంటారు. అన్నయ్య ఎదవెవడో నా ముందుకు తీసుకురా, ఆడి సంగతి చెప్తాను. குறை சொல்லாத வாயு இல்ல. ஆக மொத்தத்துல இந்த ரெண்டும் இல்லாத ஊரும் இல்ல. நம்ம வேலை நம்ம பார்த்துக்கிட்டு போயிட்டே இருக்கோம். నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎలా ఉండాలో నాకు తెలుసు, ఏదో నాకు చెప్పకలా. జగన్ తయారు చేసిన మద్యం మట్టుకు పొరపాటున మీరు తాగితే వద్దు ఊరుకోండి సార్, మీకు మరి మొమాట ఎక్కువ అయిపోయాడు. సంవత్సరంలో దేవుడి దగ్గరికి వెళ్తాం మనం. బూమ్ బూమ్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వై నాట్ 175 వైసీపీ అంది, వై నాట్ 21 అని మేము అనుకున్నామని జనసేన మొదలు పెట్టింది. అల్లుడు ఒక్క తూరి తొడగొట్టు. వదిలేండి మామయ్య, బాగోదు. అట్లా నాకల్లుడు ఒక్క తూరి కొట్టు ఇంటాను. ఒక సైనికుల్లా పనిచేశారు సార్, యా, ప్రజల కోసం. అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టున్నాడేవు. అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నమాట.